హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. సకల విజయాధిపతి, సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి మన గణేశుడు. అలాంటి గణేశునికి మనం ఇళ్లలోనే ఎంతో విశిష్టంగా పూజిస్తూ ఉంటాం. ఎలాంటి పని తలపెట్టినా అందులో విజయాలు చేకూరడానికి, ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోవడానికి మనం గణేశుని పూజిస్తూ ఉంటాం. ఇంట్లోనే అంత శ్రద్ధగా భక్తిగా పూజిస్తూ ఉంటాము గణేశుణ్ణి. మరి ఆలయాల్లో అది కూడా విశిష్టత కలిగిన ఆలయాల్లో ఎంత బాగా పూజ చేస్తాము. ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో మనం అలాంటి విశిష్టత కలిగిన ఒక విజయాలు అందించే విజయ గణపతి ఆలయానికి వెళ్ళబోతున్నాం. దివ్యధామం కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్ని కూడా హెచ్ఎంటీవీ తరపు నుంచి ఆ ఆలయానికి తీసుకువెళ్ళబోతున్నాం. మరి మీరంతా కూడా మాతో కలిసి వచ్చేయండి. సో ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి సరిగ్గా 17 నుంచి 18 కిలోమీటర్లు చూపిస్తుంది ఆ ఆలయానికి. ఇంకా ఆ ఆలయం ఉన్న ప్లేస్కి అంటే ఇక్కడ నుంచి అయితే 17-18 కిలోమీటర్స్ చూపిస్తుంది, కానీ బోడుప్పల్, ఉప్పల్, మల్కాజ్గిరి, తార్నాక, హబ్సిగూడ ఆ ప్రాంతాల నుంచి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. సో అటు నుంచి మీకు వేరే వే కనిపిస్తుంది, ఇక్కడ నుంచి అయితే కొంచెం లాంగ్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే మనం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి సీదా 17 నుంచి 18 కిలోమీటర్లు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం నాగార్జున సర్కిల్ దగ్గర ఉన్నాము. ఫస్ట్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ మార్గ్ దాటాక ఇప్పుడు నాగార్జున సర్కిల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా ఒకటే రూట్ ఉంటుంది. ఫస్ట్ పంజాగుట్ట ఫ్లైఓవర్ వస్తుంది, దాని తర్వాత గ్రీన్లాండ్స్ ఫ్లైఓవర్, రసూల్పుర బేగంపేట్ ఫ్లైఓవర్, దాని తర్వాత ప్యాట్నీ ప్యారడైస్ ఫ్లైఓవర్స్ వస్తాయి. అక్కడ నుంచి మీకు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ కటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మాకు సమయం అయితే 30 నిమిషాలు చూపిస్తుంది. సమయం మనం వేరీ అవుతుంది అటు ఇటుగా, ఎందుకంటే ట్రాఫిక్ తెలిసిందే కదా హైదరాబాద్ ట్రాఫిక్ సంగతి. సో సమయం అయితే అటు ఇటుగా అవుతుంది, కానీ ఇక్కడ నుంచి నాగార్జున సర్కిల్ దగ్గర నుంచి అయితే 14 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడ నుంచి అన్ని ఫ్లైఓవర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా మీకు చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు మనము బేగంపేట్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. అంటే ఇందాక నాగార్జున సర్కిల్ దగ్గర నుంచి పంజాగుట్ట, దాని తర్వాత గ్రీన్లాండ్స్ ఫ్లైఓవర్ దిగాం. ఇప్పుడు మనం ప్రజెంట్ రసూల్పుర అంటే బేగంపేట్ ఫ్లైఓవర్ ఎక్కాము. సో ఇక్కడ నుంచి అయితే దాదాపుగా 10 నుంచి 12 కిలోమీటర్లు చూపిస్తుంది. సో మీకు అంటే ముందు నుంచి చెప్పుకున్నట్లే సమయాభావం అనేది డిపెండ్స్ ఆన్ ద టైమ్. యాక్చువల్గా ఆలయాలకి పొద్దున పూట, సాయంత్రం పూట వెళ్తూ ఉంటాము. సో ఆలయాలకి వెళ్ళాలి అంటే కూడా ఈ టైంలో బయలుదేరితే ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం ముందు బయలుదేరితే మీరు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. సాయంత్రాలు కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే సమయాలు కూడా చూసుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా అంటే డిస్టర్బ్ లేకుండా వెళ్ళాలి అంటే కనుక కొంచెం ఈవినింగ్ అయినా ముందు, మార్నింగ్ అయినా ముందు బయలుదేరితే మీకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం లాలాగూడ జంక్షన్ దాటాం కదా, లాలాగూడ జంక్షన్ నుంచి మనం వెళ్ళే ఆలయానికి ఇప్పుడు ప్రజెంట్ మనం కరెక్ట్గా మల్కాజ్గిరిలో ఉన్నాము. మనం లాలాగూడ జంక్షన్ నుంచి మనకి దాదాపుగా 2 నుంచి 2.5 కిలోమీటర్ల లోపలే మనకి ఆలయం చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఆ రోడ్లోనే వెళ్తున్నాము. ఆ రోడ్లో అంటే లాలాగూడ జంక్షన్ నుంచి ఒకటే రోడ్ అనమాట, స్ట్రైట్గా వెళ్తూనే ఉన్నాము. మల్కాజ్గిరి రోడ్ అంటారు ఇది. మల్కాజ్గిరి మెయిన్ ఏరియాలో ఉన్నాం మనం విజయ వినాయక స్వామి దేవస్థానానికి చేరుకున్నాము. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆలయానికి సంబంధించిన విశేషాలు, విశిష్టతలు అన్నీ ఇక్కడ పంతులు గారితో మాట్లాడి అన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడే చేరుకున్నాము. ఆలయం లోపలికి వెళదాం. మనం ఇప్పుడు విజయ గణపతి ఆలయానికి వచ్చేసాము. మనం ఇప్పుడు దాకా రూట్లు చూసుకుంటూ వచ్చాం కదా. సో ఆలయంలోకి లోపలికి రావడంతోనే ఎంతో ప్రశాంతత వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఒక ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ దత్తాత్రేయుడు స్వయంగా వెలిసారు, అది కూడా మేడి చెట్టుకి. దత్తాత్రేయునికి ఎంతో ప్రీతికరమైన చెట్టు మేడి చెట్టు. ఆ మేడి చెట్టు వేర్లలో దత్తాత్రేయుడు ఏర్పడ్డాడంట, అది కూడా 1977లో. సో ఆ టైంలో దత్తాత్రేయుడు వేర్ల రూపంలో కనిపించినాక ఇక ప్రజలు ముందుకొచ్చి దత్తాత్రేయుని ఆలయం కింద మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి శంకరాచార్యుల ద్వారా కొంచెం మంచి పీఠాధిపతుల ద్వారా విజయ వినాయక గణపతిని ఆలయ ప్రతిష్ఠించడం జరిగింది. విజయ వినాయకుని ఆలయంతో పాటు ఇంకా ఇక్కడ మనకి ఈ ఆలయంలో మల్టిపుల్ దేవాలయాలు ఉన్నాయి. అంటే విశిష్టంగా చెప్పుకోవాలంటే ప్రతిష్ఠించారు. ఆ ప్రత్యేకత అన్ని టెంపుల్స్కి పాకింది. ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ గణపతి ఆలయంకి వెళ్దాము. విజయ గణపతి, మనం ఏ గణపతి ఆలయం చూడడానికి వచ్చామో ఆయన దగ్గరికి వెళ్దాము, చూద్దాము. ఇంకా ఇక్కడ ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దత్తాత్రేయుడు అంటే గురువు. సో దత్తాత్రేయుని ఆలయాలు చాలా తక్కువ ఎక్కడ చూసుకున్నా. అది కూడా ఇక్కడ స్వయంగా వెలిసారు, అది కూడా వేర్లలో ఆయన రూపం కనిపించిందంట. ఆయనకి ఎంతో ఇష్టమైన మేడి చెట్టు, అది కూడా ఆ మేడి చెట్టు వేర్లలో ఆయన రూపం కనిపించింది. సో ఇక్కడ దానితో ఈ ఆలయానికి బీజం పడింది. సో దత్తాత్రేయుని ఆలయం బీజం పడినాక స్వయంగా శంకరాచార్యులు వచ్చి విజయ గణపతి ఆలయాన్ని
విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఇక్కడ ఆలయంలో సంబంధించి ఎన్నో విశేషాలు జరిగినాయి. ఇప్పుడు మనం ముందుకెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రధాన అర్చకులతో మాట్లాడి మరిన్ని విశేషాలు ఇక్కడ ప్రత్యేకతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పంతులు గారు. సో విజయ గణపతి ఆలయం ఇది ఎంతో అంటే చాలామందికి తెలియదు, కానీ ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉందని మేము వింటున్నాము. అసలు ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దత్తాత్రేయుడు ఇక్కడ మేడి చెట్టు వేరులో కనిపించారు అని చెప్తున్నారు. అది చిన్న విషయం కాదు, చాలా రేరుగా జరిగే విషయము. అది ఇక్కడ జరిగింది. ఈ స్థలంలో మనం విజయ గణపతి ఆలయాన్ని పెట్టాము. సో అసలు మొత్తం టెంపుల్కి అంటే ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి? ఈ దేవాలయం శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయం 1970 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన కంచి పరమాచీర చంద్రయ్య స్వామి చేతుల మీదుగా ఈ దేవాలయం ప్రతిష్ఠించబడింది. ఆ తర్వాత మండలాభిషేకం కూడా స్వామివారి అనమాట. ఆ రోజు నుంచి 50 సంవత్సరం వరకు ఈ రోజు ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది ఈ దేవాలయం కట్టించి. ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం వినాయక చవితి, సంక్రాంతి చవితి, మామూలుగా చూసుకుంటే ఉగాది, దసరా, శివరాత్రి, కార్తీక మాసం, దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు, ఆంజనేయ ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఈ యొక్క దేవాలయానికి ఇక్కడి నుంచి విదేశాల నుంచి కూడా కొంత భక్తులు వచ్చి వివాహం కోసం ముడుపులు కట్టుకుంటారన్నమాట. అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. వాళ్ళ కోరికలు నెరవేరుతారన్నమాట. అదే యొక్క ఈ దేవాలయం ప్రతిష్ఠ అన్నమాట విశేషం. నేను ఆల్మోస్ట్ 2015 నుంచి ఇక్కడికి వస్తున్నానండి. అంటే ఒకటి అనుకుంటాను అనమాట, ఇయర్లీ ఒక 21 ప్రదక్షిణాలు 21 డేస్ చేయాలి అని అనుకుని చేస్తాను. 21 డేస్ కంటిన్యూస్గా వస్తాను. వచ్చి లాస్ట్ 21st డే నాడు ఉండ్రాళ్ళు చేయించుకోవడము, అర్చన చేయించుకోవడము చేస్తాను. అలాగా ఇయర్లీ ట్వైస్ అలాగా వస్తాను. ఆలయ ప్రత్యేకత గురించి, విశిష్టత గురించి, మీకు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ గురించి మాకు చెప్పండి. నేను ఇక్కడ 40 ఏళ్ల నుంచి ఈ గుడికి వస్తున్నాను. ఈ వినాయకుడు ప్రతిష్ఠించినప్పటి నుంచి నేను ఇక్కడే వెనకాల వీధిలోనే ఉంటాను. చాలా ప్రాముఖ్యం ఉంది ఈ దేవుడిది. మీరు ఎంతో జీవితం చూసారు, అంతా గుడిలో కూడా చూసారు, అంతా మీతో పాటే మీ జీవితంతో పాటు ఈ గుడిని కూడా చూస్తూ వస్తున్నారు అన్ని సంవత్సరాల నుంచి. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని మా వారు ఉండగా ప్రతిష్ఠించాం. ఆంజనేయ స్వామి కూడా మా వారు ఉండగా ప్రతిష్ఠించాం. మా వారు లేరు, కానీ ఈ గుడికి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా ఆటో చేసుకుని వస్తాను. చాలా ప్రాముఖ్యం. చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. సో చూసారు కదా, విజయ గణపతి ఆలయం ప్రతిష్టాపనకి కూడా ఒక కథ ఉంది. ఇక్కడ రెండు ప్రత్యేకతలు చెప్తున్నారు. ఒకటి ముడుపు కట్టుకోవడము, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ముడుపులు కట్టుకుంటారు, విదేశాల నుంచి కూడా చెప్తున్నారు. ఒకసారి ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా వివాహ బంధానికి ప్రత్యేకత ముడుపు. అది కాకుండా 21 రోజులు ఒక కోరిక కోరుకుని 21 రోజుల పాటు 21 ప్రదక్షిణలు చేసి ఆఖరి రోజున ఒక ప్రత్యేక పూజ చేసుకుని ఆయనకి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడితే కూడా కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని చెప్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఈ గుడితో ఉన్న అనుబంధం ప్రకారం ఎక్కడెక్కడికి వెళ్ళినా ఇక్కడికి వస్తున్నారంటే అంత ప్రాముఖ్యత, అంత విశిష్టత ఉంది ఈ ఆలయానికి. సో మనం ఇప్పుడు ప్రసన్నాంజనేయ స్వామి అంటే విజయ గణపతి ఆలయం పక్కనే ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆలయాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎంత విగ్రహం చూడండి, ఎంత చక్కగా, ఎంత దైవిక రూపంతో మెరిసిపోతుంది. ఈవెన్ అక్కడ వినాయకుని విగ్రహం కూడా ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. ఎంతమంది భక్తులు ఎన్ని రకాలుగా పూజ చేస్తే ఈ రకమైన ఒక శక్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఆలయాల్లో ఎన్ని పూజలు చేస్తే, ఎంత నమ్మకం ఉంచితే అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. సో పంతులు గారు, మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాము, స్థలానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే స్వయంభూ వెలిసినది ఆలయం అంటే చిన్న విషయం కాదు. సో ఇక్కడ గణపతి ఆలయం గురించి విశేషాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆలయం గురించి మీరు విశేషాలు చెప్పాలి. ప్రత్యేక పూజలు ఏం చేస్తూ ఉంటారు? తప్పకుండా. అంటే మన అభయ ప్రసన్నాంజనేయ స్వామి 1996లో ప్రతిష్టాపన జరిగిందమ్మా. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పేరుకు తగ్గట్టుగా కోరిన వరాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు అందరికీ. మంగళవారం తర్వాత శనివారం చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. వడమాలలు కానీ, తర్వాత అప్పాల మాలలు, ఇవన్నీ మొక్కుబడిగా తీర్చుకుంటూ ఉంటారు అందరూ. అంటే ప్రత్యేక మొక్కులు ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ముడుపులు, బుక్కులు అలా అంటారు. ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా ప్రదక్షిణలు ఎక్కువ ఉంటాయి. సో ప్రదక్షిణకు సంబంధించి ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటాయా? ప్రదక్షిణలు కాకుండా మన దగ్గర ఎక్కువగా మొక్కులు అనేసరికి వడమాల, తర్వాత అప్పాల మాలలు, ఇవి బాగా చేసుకుంటూ ఉంటారు. ముడుపులు సాధారణంగా కట్టుకుంటూనే ఉంటారు. ఇప్పటి వరకు చాలా అందరికీ కూడా కోరుకున్నవన్నీ తీర్చాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రసాదం అంటే వడమాల, అప్పాలు ఇవ్వడం అనేది ప్రత్యేకతగా చెప్తున్నారు. అలాగే రాముల వారి కళ్యాణం, హనుమత్ జయంతి లాంటి ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి
నెక్స్ట్ ఇంకా ఆలయాలు ఉన్నాయి. శివుని ఆలయం, శివపార్వతుల ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ విశిష్టతను కూడా తెలుసుకుందాం. విజయ గణపతిని దర్శించుకున్నాము, అలాగే ప్రసన్నాంజనేయ స్వామి దర్శించుకున్నాము, అలాగే ఇక్కడ శివపార్వతుల్ని కూడా ప్రతిష్ఠించారు. అక్కడికి వెళ్ళి ఆ విశేషాలు తెలుసుకుందాము. అక్కడ ప్రత్యేకతలు ఏంటో అక్కడ పంతులు గారిని మాట్లాడి తెలుసుకుందాం. సో ఇప్పుడు శివపార్వతుల ఆలయానికి వచ్చాము. ఇక్కడ విశిష్టత ఏంటి అనేది పంతులు గారితో మాట్లాడి తెలుసుకుందాము. సో పంతులు గారు, గణేషుని విశిష్టత తెలుసుకున్నాము, ప్రసన్నాంజనేయ స్వామి విశిష్టత తెలుసుకున్నాము. శివపార్వతుల విశిష్టత ఏంటి ఈ ఆలయంలో? ఈ ఆలయంలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంగా స్వామివారు ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఇక్కడ అనేక చోట్ల నుంచి భక్తులు ప్రతి సోమవారం కూడా అభిషేకాలు చేసుకోవడానికి లోపలికి వచ్చి అభిషేకం చేసుకుంటారు. తర్వాత చాలా కార్తీక మాసం 4 రోజులు విశేషంగా జరుగుతుంది. విశేష ప్రత్యేక అలంకరణలతో యుక్తంగా స్వామివారికి మహాశివరాత్రి కూడా పర్వదినం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ భక్తులకు ఇక్కడ స్వామివారి యొక్క జలంతో ఎలా స్నానం చేసినా కూడా ఆ విభూతి పెట్టుకున్నా వాళ్ళ సకల రోగాలు కూడా నశిస్తాయని చెప్పి చాలామంది యొక్క నమ్మకం. సంతానం అవ్వడం, వాళ్ళు కోరిన కోరికలు తీరడం ఇక్కడ చాలా జరిగినాయి మాకు. కొంతమంది దుష్ట శక్తుల వాళ్ళు కూడా ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడం వల్ల అది అంతరించిపోయినా కూడా చాలామంది చెప్పడం జరిగింది. స్వామివారి యొక్క వైభవం చాలా అద్భుతంగా ఇక్కడ కొనియాడబడుతుంది. సో అంటే ప్రత్యేకంగా ప్రతి శివాలయంలో జనరల్గా బయట పెట్టిన శివునికి అంటే లింగానికి అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతిష్ఠించిన విగ్రహానికి అభిషేకాలు చేయించడం అంటే కొంచెం విశిష్టం అలాగే ప్రత్యేకత కూడా. అంటే లోపలికి వెళ్ళి అభిషేకాలు చేసుకునే అవకాశం ఎందుకు కల్పించారు? ఏంటి ప్రత్యేకత? ఇక్కడ పంచపరమాచార్యులు ప్రతిష్ఠ చేసినప్పుడు ఇక్కడ అవకాశం ఇక్కడ కాలనీ వాళ్ళంతా కూడా కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల మానయ్య గారు అని చెప్పి ఇక్కడ విశేషమైనటువంటి దాత ఉండేవారు, విగ్రహం ఇచ్చిన వారు. వారందరూ కూడా దీన్ని ఇక్కడ సంకల్పం చేసి అందరూ కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇద్దాం, వేరే చోట అయితే అవకాశం లేదు కదా, ఇక్కడ మన దగ్గర ఇద్దామని చెప్పేసి వాళ్ళు సంకల్పం చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఆమోదించి స్వామివారికి చేయడానికి అవకాశం ఇచ్చారు. సో పంతులు గారు, ఇప్పుడు గుడిలో ఉన్న విశిష్టత తెలిసింది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామివారికి కార్తీక మాస ప్రత్యేక అలంకరణ అంటున్నారు. కార్తీక మాసం అంటే ప్రత్యేక పూజలు ఖచ్చితంగా జరుగుతాయి శివాలయంలో. ఇక్కడ అలంకరణ కూడా మీరు ప్రాముఖ్యత ఇచ్చారు. ఏంటి ఇదంతా మాకు కొంచెం? ఇక్కడ స్వామివారికి జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలనే కదా, ఆ జ్యోతిర్లింగాల స్వరూపంలో ఉన్నటువంటి స్వామివార్లందరూ కూడా మేము అలంకరణ చేస్తాం విశేషంగా. అలా కాకుండా పంచారామాలు, పంచభూత లింగాలు, తర్వాత అన్నాభిషేకం, ఇట్లా కాళేశ్వరం, ఇలాంటి అన్ని రకాలుగా స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి, రుద్రాక్ష, ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తూ లాస్ట్కు సామ్రాజ్య పట్టాభిషేకం అలంకరణ స్వీట్స్ తోటి 108 కిలోల శర్కరతోటి ఈ విధంగా అన్ని రకాల అలంకరణలు కూడా మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే శివుడికి విష్ణువుకి అభేదం లేకుండా ఇక్కడ నరసింహస్వామి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళు కూడా ఇద్దరికి కూడా అభేదం లేదు. కార్తీక మాసం అంటే శైవులకు వైష్ణవులకు కూడా ఒకే రూపం అనే ఉద్దేశంతో ఏకత్వం కింద మేము ఈ అలంకరణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరిస్తూ దర్శనానికి కోసం బారులు తీరి స్వామివారి యొక్క అనుగ్రహానికి పొందుతున్నారు. అలా విశిష్టంగా ఈ అలంకరణ జరుగుతాయి మా కార్తీక మాసం. ఈ సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది. ఈ సోమనాథ జ్యోతిర్లింగం మొదటి జ్యోతిర్లింగం కింద మనం అలంకరణ చేయబడుతుంది. రెండవ రోజు మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. ఇది ఉజ్జయిని మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, రామేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, కాశీ విశ్వేశ్వర స్వామి, త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ వచ్చారు కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాలు కొన్ని విశేషమైనటువంటి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చారు అరుణాచలేశ్వర స్వామి, అరుణాచలం జ్యోతిర్లింగం. అరుణాచలం మనకు పంచభూత లింగాల్లో అగ్నిలింగం, కాళహస్తీశ్వర స్వామి వాయులింగం, చిదంబరేశ్వర నటరాజ స్వామి, అమరావతి అమరేశ్వర స్వామి, తర్వాత అమర్నాథ్ మంచులింగం లాగా, కాళేశ్వర ముక్తేశ్వరం 2 శివలింగాలు ఒకే ప్రాణమట్టం మీద ఉంటాయి. ఆ కాళేశ్వరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అర్ధనారీశ్వర స్వరూపం, దక్షిణామూర్తి, బృహదీశ్వరుడు తమిళనాడు తంజావూరులో ఉంది. మహాగణపతి మామూలుగా మేము గణపతి అలంకరణ చేయాలని చెప్పి ఆంజనేయ స్వామి, తర్వాత వీరభద్రస్వామి, నరసింహస్వామి, శ్రీకృష్ణ అలంకరణ విశేషంగా పెట్టాం. విష్ణు శివరూపం ఒక్కటి ఉండడం కోసమని. వెంకటేశ్వర స్వామి చివరి అలంకరణగా పెడతాము. రుద్రాక్షలు ఇక్కడ 1,00,000 బిల్వార్చన చేయబడుతుంది. 1,00,000 బిల్వార్చన భక్తులందరూ సహకారంతో 1,00,000 బిల్వార్చన చేస్తే ఆ తర్వాత అలంకరణ. చివరి రోజు సామ్రాజ్య పట్టాభిషేకం అని చేస్తాం కార్తీక అమావాస్య నాడు. ఆ రోజు అన్నాభిషేకం కూడా ఉంటుంది. స్వామివారికి కొంతమంది భక్తులు సమర్పిస్తే ఒక 65 కిలోల స్వీట్ తోటి స్వామివారికి అలంకరణ జరిగింది. 108 కిలోల శర్కరతోటి అలంకరణ. అందరు భక్తులు స్వయంగా వచ్చి స్వామివారి మీద పోస్తారు ఆ శర్కరి.
ఇలా ఒక్కొక్క వారం పంచామృతాలతోటి విశేషమైనటువంటి 108 కిలోల పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె అన్నిటి కూడా దాంతో చేయడం జరుగుతుంది అనమాట. సో మనం వచ్చింది గణపతి ఆలయానికి, కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ విశేషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. శివాలయంలో కానీ, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కానీ. ఇక దత్తాత్రేయ స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు ఏమైనా చెప్తారా స్వామి? ఎందుకంటే అక్కడ స్వయంభూగా వెలిసారని చెప్తున్నారు, అక్కడ గురించి విశేషాలు తెలుసు. సో పంతులు గారు, ఇప్పటిదాకా అన్ని ఆలయాల విశేషాలు తెలుసుకున్నాము. సో అమ్మవారి విశిష్టత ఏంటి ఇక్కడ? ఇక్కడ అమ్మవారు శ్రీ ఉమాదేవి అనే నామధేయంతో అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నది. ఇక్కడ అమ్మవారు ఉమామహేశ్వర స్వామికి ధర్మపత్నిగా ఉమాదేవి స్వరూపంలో ఇక్కడ కొలువై ఉన్నది. ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు నిత్యం అభిషేకం ఉంటుంది, ప్రతిరోజు అమ్మవారికి. అలాగే అమ్మవారికి ప్రతిరోజు చీర అలంకరణ, విశేషంగా పూల అలంకరణ, కుంకుమార్చన, లలితా సహస్రనామార్చనలు ప్రతినిత్యం ఇలా జరుగుతుంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరణవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు నిత్యము విశేష అలంకరణ, అంటే ప్రతిరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా, అలాగే గాయత్రి దేవిగా, అలాగే అన్నపూర్ణ దేవిగా, ఇలాగ 9 రకాల అమ్మవారి స్వరూపాల దేవిని ఇక్కడ ఆ రకంగా అలంకరించడం జరుగుతుంది. అలాగే ఆ దేవీ నవరాత్రుల్లో భక్తులందరికీ సామూహికంగా కుంకుమార్చన. ఇంతకుముందు ఎలాగైతే శివుడికి మనకు సామూహికంగా అభిషేకాలు చేద్దామని అనుకున్నామో, ఈ ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు అందరూ ఈ మహిళా భక్తులందరూ వచ్చేసి సామూహికంగా అందరికీ అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసేసి, అందరికీ కుంకుమ ఏర్పాటు చేసేసి, ఇక్కడ నేను లోపల మేరు శ్రీచక్రానికి నేను ఇక్కడ కుంకుమార్చన చేస్తుంటాం, మైక్లో నామాలు చదువుకుంటూ. భక్తులందరూ అక్కడ ఫాలో అవుతూ ఉంటారు, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. భక్తులందరూ అక్కడ హాల్లో కూర్చొని అందరికీ మేము పేపర్లు ప్లస్ అందరికీ కుంకుమ, అమ్మవారి విగ్రహాలు ఇచ్చేసి అందరికీ సంకల్పం చెప్పేసి సహస్రనామార్చనలు నిర్వహించబడతాయి. సో అంటే ప్రత్యేకంగా ఇందాక మనం అనుకున్నట్లుగా స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ, స్థలానికి చాలా గట్టి ప్రత్యేకత ఉంది. సో శివాలయంలో ఎలాగా శివలింగాలు ఇచ్చి ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు, ఇక్కడ కూడా అమ్మవారికి సంబంధించిన విశేష రోజుల్లో చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు ఇచ్చి కుంకుమ అర్చన, అలాగే ఇతర పూజలు కూడా చేపిస్తామంటున్నారు. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణలు ప్రత్యేకం అంటున్నారు. ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఎవరికైనా ఏ కోరికైనా తీరుతుంది, ఆ తర్వాత ఒడిబియ్యం సమర్పించుకుంటారు అని చెప్తున్నారు. సో ఇక్కడ అమ్మవారికి అయితే ఇది ప్రత్యేకత. దత్తాత్రేయుని స్వయంభూ అన్నారు, అలాగే గుడి కూడా ఉంది. దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి మొత్తం చెప్తారండి? అవధూతం సదాధ్యానం ఔదుంబర సుశోభితం అనఘాప్రియ విభుం దేవం దత్తమానందమాశ్రయే. ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో 1995లో ఈ చెట్టు పెట్టడం జరిగింది. ఈ చెట్టు ఒక భక్తురాలి యొక్క కోరిక కోసం పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి పెట్టిన 41 రోజు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆమెకి వివాహం అయిపోయి, దానివల్ల ఆమెకు అనేకమైనటువంటి ఒక సమస్యలు తీరిపోయినాయి. అలా పెట్టిన తర్వాత ఈ చిన్న విగ్రహం, నల్ల విగ్రహం, లోపల ఉన్నటువంటి నల్ల విగ్రహాన్ని ఇక్కడ చిన్న దేవాలయంగా కట్టి ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2005లో ఈ స్వయంభూ దత్తాత్రేయ స్వామి చెట్టుకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా స్వామివారి యొక్క విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. చెట్టు పెరగడం వల్ల ఆ దేవాలయాన్ని పగుళ్ళు రావడం జరిగింది, చిన్న దేవాలయం. అప్పుడు మా కమిటీ వాళ్ళందరం అనుకొని ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠిద్దామని ఆలోచన చేసి దానికి మార్కంతా చేసుకున్న తర్వాత ఒక వ్యక్తిని పిలిచి దానికి బేస్మెంట్ తేమని చెప్పి మేము వెళ్ళిపోయాం. గుడి అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి దాని పెద్ద గుంత తీశాడు, ఒక 5 ఫీట్ల గుంత తీశాడు. మేము బేస్మెంట్ ఏమంటే గుంత తీసాడేంటి మేము అందరూ సాయంత్రం అనుకొని అప్పటికప్పుడు నిర్ణయించుకొని దత్తాత్రేయ స్వామి నామం లిఖించి ప్రింట్ చేయించాలన్నమాట. చేయించి అవన్నీ కూడా దీని కింద నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం అయిన తర్వాత ముందు ఈ ఒక్కటే విగ్రహం అనుకున్న తర్వాత శ్రీపావుల స్వామి, నరసింహ సరస్వతి ఇవన్నీ కూడా విగ్రహాలు జైపూర్ నుంచి తెప్పించడం జరిగింది. వీటిని ఇక్కడ ప్రతిష్టాపన 2010లో ఈ ప్రతిష్టాపన జరిగింది. తర్వాత స్వామివారి యొక్క వైభవం చాలా అందరి భక్తులందరూ కూడా కొంగు బంగారం వలె చాలా చక్కగా ఇక్కడ నడుస్తుంది. స్వామివారి తలిచిన వెంటనే ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అనేక రకాల కోరికలు తీరడం జరుగుతుంది స్వామివారికి. ఇక స్మర్తృగామి సనోవత్తు అంటే దత్తాత్రేయ స్వామి పిలిచినంతనే పలికేటువంటి వాడు కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి చాలా విశేషంగా అందరి యొక్క కోరికలు తీరుస్తూ వాళ్ళ యొక్క ఉద్యోగాలు రాని ఉద్యోగాలు రకరకాల కోరికలు తీరడం జరుగుతుంది. ఇక్కడ మొదటి నుంచి కూడా స్వామివారికి కూడా ముడుపులు కడతారు అక్కడ ఎదురుగా. ఇవన్నీ కూడా స్వామి విశేషంగా జరుగుతోంది. సో ఇప్పటిదాకా మనం ఆలయానికి సంబంధించిన లోపల ఉన్న గుడులన్నిటికీ సంబంధించిన విశేషాలు, ప్రత్యేకతలు, ప్రత్యేక పూజలు, అలాగే ముడుపులు, ఇతర ప్రత్యేకమైన పూజల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. ప్రత్యేకత గురించి అంటే ఎన్నో గుడుల్లో లేని విశేషాలు ఇక్కడ చాలా మనం చూసాము. అయితే ఈ గుడిలో ఇన్ని ప్రత్యేక పూజలు నిర్వర్తించడానికి ముఖ్య కారణం కమిటీ మెంబర్స్. సో ఇప్పుడు ఈ నిమిషం మనతో కమిటీ మెంబర్స్ ఉన్నారు.
చేస్తున్నారు. ఈ ఆలయ నిర్వహణ అంటే ఇంతింతమంది ఒక్కొక్క ప్రత్యేకమైన రోజు ఒక్కొక్క రకం, అంటే ఒకటే ఆలయం ఉంటే దానికి సంబంధించిన అంటే ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన పనులు చూసుకుంటారు. కానీ ఇక్కడ మల్టిపుల్ ఆలయాలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేకమైన పూజ వస్తూనే ఉంటుంది. ఆ అన్ని పూజలకి కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ప్రతి పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు తృప్తిగా చేసుకునే విధంగా కమిటీ మెంబర్స్ ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి ఇంకా ఆలయానికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు వీరభద్రరావు. నేను చాలా కాలంగా ఈ ఆలయ చైర్మన్గా వ్యవహరించాను 1993 నుంచి. ఈ ఆలయ చరిత్ర గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. యాక్చువల్గా ఈ రోజున విజయ వినాయక స్వామి దేవస్థానము అని పిలువబడే ఈ దేవాలయాన్ని మొట్టమొదట గణేష్ ఆలయ పరిషత్తుగా మొట్టమొదట స్థాపించడం జరిగింది. కొంతమంది తమిళ సోదరులు వాళ్ళకి వినాయకుడు అంటే కూడా చాలా ఇష్టం. అంటే వాళ్ళకి నిత్యము కూడా ఆఫీసుకు వెళ్ళే ముందర వినాయకుడిని దర్శించుకుని మరీ వెళ్ళడం అనేది వాళ్ళకి పరిపాటి. ఆ ఉద్దేశంతో ఇక్కడ గణేష్ ఆలయము ఒకటి స్థాపించాలి మన మల్కాజ్గిరి వాణినగర్లో అనేటటువంటి వాళ్ళకి అవసరము, తర్వాత తప్పనిసరిగా ఇది స్థాపించాలి అనేటటువంటి సంకల్పం కూడా వాళ్ళలో బయలుదేరింది. నమస్కారం అండి. నా పేరు సిరిగిరి రాజు. ఈ టెంపుల్కు చైర్మన్. నేను టెంపుల్కు చైర్మన్ అవడమే నాకు పూర్వజన్మ సుకృతం. నేను చేసుకున్న పుణ్యాల వల్ల ఈరోజు అయ్యాను. ఎందుకంటే ఇంత విశిష్ట గల ఆలయము, ఎందుకంటే ఎంతో ప్రత్యేకత కలిగింది. నాకు స్వయంగా జరిగిన అనుభవం చెప్తాను. నాకు చెవులు వినపడేవి కావు. ఒక సంవత్సరం కింద నేను చైర్మన్ అయిన తర్వాత ఆ స్వామివారు మొక్కున్నాను. రోజు వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ టెంపుల్ ఆ చెట్టును పట్టుకొని నా చెవు అక్కడ పెట్టేవాడు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. 2 చెవులు మాట్లాడేది అసలు ఎదుటోళ్ళు మాట్లాడే వినపడేది కాదు. అట్లాంటి ఆ స్వామివారు నాకు స్వయంగా వెనుకడి ప్రసాదించారు. జనాలు కూడా చాలా జనాలు వస్తారు మేడం. ఎందుకంటే ఇక్కడ ఏది మొక్కిబాడు చేసినా కూడా కంపల్సరీ అది నెరవేరుతుంది. అట్లా నాకు కూడా మా పిల్లల చదువులే కానీ, నా ఉద్యోగుల ప్రమోషన్సే కానీ ఇక్కడ మొక్కితే మాత్రం 100% అవుతుంది మేడం. ఇప్పుడు నాకు చాలా మంచి జరిగింది. ఎందుకంటే ఇంట్లో కూడా ఇక చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఇక అవన్నీ కూడా సాల్వ్ అయినాయి. అండ్ ఇంకా పిల్లలు కూడా ఎదిగారు. బాబు పెద్ద అయినా 2 బాబులు 1 పాప నాకు. సో అందరూ మంచిగా ఉన్నారు. నేను అందట్లో నేనున్నా హ్యాపీగా ఉన్నాను. సో గుడికి వచ్చినాక కూడా నాకు ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది 2, అండ్ మహిళా ప్రెసిడెంట్ ఇదైంది. సో అన్నిటికి కలిపి నాకు ఈ గుడికి నాకు రుణం ఉంది. సో చూశారు కదా, ఇది మల్కాజ్గిరి వాణినగర్లో ఉన్న విజయ గణపతి ఆలయం యొక్క విశిష్టత. ఇక్కడ మనం విజయ గణపతి ఆలయం కోసమే వచ్చాము మొదట, కానీ ఇక్కడికి వచ్చాక ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో విశేషాలు ఇక్కడ మనకు తెలిసాయి. ఇక్కడ వినాయకుడితో పాటు శివపార్వతులు ఉన్నారు, దత్తాత్రేయ స్వయంగా వెలిసిన దత్తాత్రేయులు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా, ఇక్కడ నిర్వహణ కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. దాంతోపాటు అంటే సాధారణంగా ఉండే నిర్వహణ కంటే ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా నిర్వహణ చేస్తున్నారు. కమిటీ సభ్యులందరూ కూడా ఒక కుటుంబంలాగా ఏర్పడి ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పూజా కార్యక్రమాల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అనే భావనతో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరి ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇక్కడ పూజలు జరిగే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ మొక్కులు అంటే ఈ స్థల యొక్క విశిష్టత కావచ్చు, ఇతర దేవుళ్ళ యొక్క విశిష్టత కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చి మొక్కిన ప్రతి మొక్కు తీరుతుంది, కోరిన ప్రతి కోరిక తీరుతుంది అని చెప్తున్నారు. స్వయంగా వారి అనుభవాలు కూడా మనకు చెప్తున్నారు. సో దివ్యధామం కార్యక్రమం మనం ఈరోజు మొదలుపెట్టిన ఈ దివ్యధామం కార్యక్రమం సరికొత్తగా మీ ముందుకు రాబోతోంది. ఇక ముందు వచ్చే ఎపిసోడ్స్ కూడా సరికొత్తగా మీ ముందుకు రాబోతున్నాయి. మనం మొదట ఛానల్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి గుడి దాకా వచ్చేదాకా కూడా మీకు ప్రతి రూట్ మ్యాప్ చూపించుకుంటూ వచ్చాము. సో ఎవరైనా ఈ ఆలయం యొక్క ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఆలయంలో చాలా విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ ఉన్న దేవుళ్ళని దర్శించుకొని మీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలని హెచ్ఎం టీవీ దివ్యధామం కార్యక్రమం ద్వారా మేము కూడా కోరుకుంటున్నాము. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.